వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే రమ్య. సార్, ఈ న్యూస్ మీరు విన్నారు కదా, మన ప్రీమియర్ షో పుష్ప మన సంధ్య థియేటర్స్లో జరగడం వల్ల అక్కడ చాలా తొక్కిసలాట జరిగింది హీరో రావడంతో పాటు. సో అక్కడ ఒక మహిళ దారుణంగా చనిపోయింది, అలాగే వాళ్ళ కొడుకు కూడా చాలా సివియర్ యాక్షన్లో ఉన్నాడు. అవునమ్మా, ఆ మహిళ పేరు రేవతి, 39 సంవత్సరాలు. కుమారుడు శ్రీతేజ, 9 సంవత్సరాలు. వాళ్ళతో పాటు వాళ్ళ భర్త ప్లస్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కూడా వస్తుంది జరిగింది. శ్రీతేజ పరిస్థితి ఏమో ఇప్పుడు చాలా విషమంగా ఉందని మనం వింటున్నాము. నిమ్స్ హాస్పిటల్కి తరలించారు శ్రీతేజని. ఆ మహిళతే దురదృష్టవశాత్తు అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అండి. సార్, ఈ సిచ్యువేషన్ ని మనం ఏ కోణంలో చూడాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలి? ఇట్లాంటివి యాక్షన్స్ అంటే చూడండి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇట్లాంటి వాటిలో ఇమీడియట్గా అలాంటి అడ్వకేట్స్ పూనుకొని వేయాలి. నేను కూడా ట్రై చేస్తాను అప్పుడు ఇది. ఎందుకంటే వెన్ ఇట్లాంటి అంటే పాన్ ఇండియా సినిమా అంటున్నారు, 1000 కోట్ల కలెక్షన్ అంటున్నారు, 2000 కోట్లు ఎవరికి అంటే బెనిఫిట్ షో. ఈ బెనిఫిట్ షోలో ఎవరికి ఏ బీద వాళ్ళకి డబ్బులు ఇస్తామో, ఏదైనా చారిటీకి ఇస్తున్నామా, లేకపోతే ఈ సినిమా ఖర్చు ఇంత అయింది అని ఎవరికి తెలుసు? సినిమాకి ఇంత ఖర్చు అయింది అని చెప్పి మనము గవర్నమెంట్ని ఎక్స్ట్రా టికెట్ ప్రైస్ పెంచమని చెప్తున్నాము. హైప్ పోతే ఎట్లా క్రియేట్ చేస్తామంటే ప్రతి ఇంట్లో పిల్లోడు అదే రోజు చూడాలి అంటే ఇక నెక్స్ట్ డే ఇంక రాదు, ఇది ఏదో ఒక బ్రహ్మాండం బద్దలవుతుంది, అదే రోజు చూడాలి అన్నట్టు ఈ ప్రొడ్యూసర్స్ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అదే రోజు వీళ్ళు టికెట్స్ కూడా 800-1000 రూపాయలు చేస్తున్నారు. గతంలో నేను అన్నట్టుగా ఒక్క ఫ్యామిలీ మూవీ చూడాలంటే దగ్గర 8,000 నుంచి 10,000 ఖర్చు అయ్యే సందర్భంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఎంతమంది నెలకి 10,000 సంపాదించే వాళ్ళు మన హైదరాబాద్లో, మన భారతదేశంలో నెలకి 10,000 సంపాదించేటోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నెలకి 10,000 సంపాదించే వాళ్ళు వాళ్ళ నెల ఆదాయం మొత్తం తీసుకెళ్ళి ఒక్క మూవీకి పెట్టాలంటే అది సాధ్యమా? అది సాధ్యం కాదు. కానీ ఇంట్లో పిల్లలు ఊరుకోరు. తండ్రి అప్పు చేయాల్సి వస్తుంది. అంటే ఒక సినిమా చూడాలంటే అప్పు చేసే పరిస్థితికి మనల్ని తీసుకెళ్తున్నారు ఈ ప్రొడ్యూసర్స్. దయచేసి నేను ప్రొడ్యూసర్స్కి చెప్పేది కూడా ఏంటి అంటే, మీరు కనుల విందుగా ఏమో అంటారు కొత్తగా, విజన్ ఫీస్ట్ ఇస్తున్నాం మీకు, విజన్ ఫీస్ట్ ఇస్తున్నాం మీకు అంటే విజన్ ఫీస్ట్ ఇస్తున్నారు కరెక్టే. కానీ ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అప్పు చేస్తే కానీ నీ సినిమా చూసేటట్టు లేడు. సో దయచేసి ప్రొడ్యూసర్స్ ఆలోచించండి. మీరు ఫీస్ట్ ఇవ్వండి, మరి ప్రాఫిట్స్ తక్కువ పెట్టుకోండి, మార్జిన్ తక్కువ పెట్టుకోండి. ఆ విజన్ ఫీస్ట్ మీరు ప్రజలకు ఇవ్వండి. అట్లనే గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తాంతో ఏమవుతుంది అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఒక సినిమా చూసే అదృష్టం కూడా నోచుకోరాళ్ళు. ఒక సొసైటీలో ఏమవుతుందంటే, ఇవాళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక పిల్లోడిని ఇంకో పిల్లోడు అడుగుతారు, నువ్వు చూసావా ఆ సినిమా, నిన్న మా డాడీ తీసుకెళ్ళాడు అని చెప్తాడు. వీడు చూస్తుంటాడు ఆ సినిమాని, ఎందుకంటే వీడు ఫీజు కడతానికి ఆయన దగ్గర డబ్బులు ఉండవు. సినిమాకి వెళ్ళాలంటే 10,000 అవుతుంది. అర్థమవుతుందా రమ్య నేను చెప్పేది? సో అట్లాంటప్పుడు ఎట్లా చూస్తారు ఆ సినిమా, ఎట్లా చూస్తారు? సో దయచేసి సమ్వేర్ ఇట్ హ్యాస్ టు ఎండ్. ఒక అడ్వకేట్ గారు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం జరిగింది, దీని మీద జరుగుతున్నాయి. అయితే నేననేది ఏంటి అంటే, పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేసేది, ప్రొడ్యూసర్స్ గిల్డ్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, దయచేసి నెక్స్ట్ సినిమాస్ నుంచి మీరు ముందే డిసైడ్ చేసుకొని, ఇంతకంటే టికెట్ అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన భారతదేశంలో అందులో తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి వ్యక్తి ఎంత సంపాదించగలుగుతాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్కి ఎంత డబ్బులు పక్కకు తీయగలుగుతాడు అన్నది ఆలోచించుకొని మీరు టికెట్ రేట్లు పెడతాం చేయాలి. ఇవాళ చూడండి, మీరు వీళ్ళు ఎవరైతే చనిపోయిందో ఈ వ్యక్తి మిడిల్ క్లాస్ వ్యక్తే ఉంటుంది 100%. ఎందుకంటే ఆ తొక్కిసలాటలో సంధ్య థియేటర్లోకి వచ్చేదే సగం మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకంటే సంధ్య థియేటర్లోనే కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకా మాల్స్కి అక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్వెల్లో ఏదైనా కొనుక్కోవాలంటే వేలకు అవుతాయి. ఈ సంధ్య థియేటర్లో అయినా కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఎక్సైట్మెంట్, రోజు ప్రమోషన్స్ పుష్ప 2 అని వీళ్ళు వెళ్ళిపోయారు కదా. సో దానికి ఆ ప్రమోషన్స్కి ఏమైందంటే, ఆ రోజు చూడకపోతే ఏదో అయిపోద్ది అని, మరి ఏదో అయిపోయింది కదా, ఆ రోజు చూసిన తర్వాత అయిపోయింది కదా. మరి దయచేసి నేను కేవలం ఈ మూవీ గురించే కాదు, ఫ్యూచర్లో వచ్చే ప్రతి మూవీ కూడా ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ప్రమోషన్స్ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఓవర్ ప్రమోషన్స్ క్రియేట్ చేస్తాం వల్ల జనాల్లో యాంగ్జైటీ క్రియేట్ అయ్యి రిలీజ్ రోజే చూడాలి మూవీ అన్నది వెళ్ళిపోతుంది. సార్, మీరు ఇది అబ్జర్వ్ చేశారా? ఒక్కో పెద్ద హీరో కొత్త మూవీ రిలీజ్ అవుతున్న కొద్దీ టికెట్స్ హై ప్రైస్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి కూడా కరెక్ట్ మీరు చెప్పింది, ఇంకోటి కూడా ఇప్పుడు ఈ హీరోకి తెలుసు కదా ఆ మూవీ ఆల్రెడీ చేసినప్పుడు ఈ మూవీ ఎలా ఉంటుంది అన్నది హీరోకి తెలుసు కదా, ఆల్రెడీ చూస్తుంటాడు కదా ఆయన.
ఆయన కూడా ఆ రోజే రష్ ఉంటుంది, అవును. ఆ రోజే ఆయన కూడా ఆ మూవీ చూస్తానికి అదే థియేటర్లోకి రావాలా? అది రిస్క్ అని తెలుసు. రిస్క్ అని తెలుసు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు కదా, దానికి అతను ఆన్సర్ చెప్పగలుగుతాడా హీరో గారు? చెప్పలేరు కదా. ప్రాణం తీసుకురాగలుగుతారా? ఇన్ని వేల కోట్లు వెనక్కి ఇచ్చిన ప్రాణం తీసుకురాగలుగుతాడా ఆ హీరో? తీసుకురాలేరు కదా. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇక మీదటైనా ఇది ఏదైతే జరిగిందో దీని నుంచి మనం లెసన్ నేర్చుకొని ఇక మీదటైనా ఓవర్ హైప్ సినిమాస్కి క్రియేట్ చేసి చూస్తే ఆ రోజే చూడాలి అన్నట్టు ప్రీమియర్ షో అని ప్రమోషన్స్ ఎక్కువ ప్రమోషన్స్ పెట్టకూడదు. ప్రీమియర్ షో దేనికమ్మా? ప్రీమియర్ షో దేనికి పెట్టాలి? ఆ స్టాఫ్ లేకపోతే కొంతమంది విఐపీస్ వాళ్ళతో చూడాలి. ప్రీమియర్ షో కూడా మీరు పబ్లిక్లోకి వెళ్తే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి కదా. మీరు ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా నేను ఆడియన్స్ కూడా చెప్పేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, ప్రాణాల మీదకి తీసుకురాకండి. ఆ రోజే చూడాలి అని పిల్లాడు ఫోర్స్ చేస్తూ ఉంటే మీరు పిల్లాడిని కూర్చోపెట్టి చెప్పాలి, ఆ రోజు వెళ్తే మనకి ఇంత ఖర్చు అవుతుంది, అర్థం నాకు సంపాదన ఇంత, ఒక 2 రోజులు ఆగి వెళ్దాము, ఆ రోజు నాకు ఆఫీస్ ఉంది, ఆ రోజు నీకు స్కూల్ ఉంది, ఒక 2 రోజులు ఆగి వెళ్దాము అని వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం పలచబడిన తర్వాత ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు పాటించి వెళ్ళాలి. అది చూడండి, అట్లాంటి సంధ్య థియేటర్ అంటే అట్లాంటి థియేటర్స్లో కొన్ని వేల మంది ఒకటేసారి దూరిపోయేసరికి ఇట్లాంటి ప్రమాదం ఏర్పడింది. థియేటర్కి ఎంత చెడ్డ పేరు, ఆ సినిమాకి ఎంత చెడ్డ పేరు. ఇట్స్ వెరీ సాడ్. ఆలోచిస్తుంటేనే అంటే వాళ్ళు పాపం ఫ్యామిలీ తయారయ్యి అక్కడికి చచ్చిపోతానికి వచ్చినట్టే. ఇప్పుడు పుష్ప 2 మూవీ ఎంత మంచిదైనా సరే ఆ ఒక మూవీ వల్ల ఒక ఫ్యామిలీ మొత్తమే ఒక బాధాకరమైన విషయాన్ని సిచ్యువేషన్ బేర్ చేస్తుంది. వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్, వెరీ డీప్ కాండోలెన్సెస్ టు దట్ ఫ్యామిలీ. దయచేసి ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు. పోలీస్ యాజమాన్యం కానీ, థియేటర్ యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోలు కానీ అందరూ ఇది ఒక లెసన్ లాగా తీసుకొని నెక్స్ట్ సినిమా నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సమ్ ఆఫ్ యువర్ అడ్వైజెస్.